పార్టీకి మధ్య కోఆర్డినేటర్గా చంద్రబాబు గారి కుటుంబ సభ్యురాలు కాబట్టి, అంటే ఆ నందమూరి కుటుంబంలోని కూతురు కాబట్టి ఆ లెక్కన ఫీల్ అవుతుంది ఆవిడ. ఆవిడ అందుకు గాను, ఆవిడ నిశ్శబ్దంగా ఉన్నందుకు గాను కొన్ని పర్సనల్గా ఆవిడకి గౌరవం లభించుతుంది కాబట్టి ఆవిడేం మాట్లాడట్లేదు అక్కడ. అవును, పాయింట్ అది నడుస్తుంది అనమాట ఇక్కడ. సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోతున్నారు ఆవిడ. కానీ నిజంగా అంటే ఒకటి అది రిజర్వ్డ్ అయిపోయింది కాబట్టి నాగబాబు గారు ఇక 4 స్థానాల్లో 3 పార్టీలు పంచుకోవడం అంటే రేపు పొద్దున్న టీడీపీలో ఇబ్బంది అవుదా? టీడీపీలో లోకల్ స్టార్ట్ అవ్వదా? ఇక్కడ బీజేపీని ఈయన కన్విన్స్ చేయగలరా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే బీజేపీ జాతి నాయకత్వం అయితే అడిగినట్లేదు, లేదా బీజేపీ జాతి నాయకత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారే అడిగారా. ఒకవేళ లేదు అనుకుంటే బీజేపీ అయితే ప్రతిదీ ఓ లెక్క వేసుకుంటుంది. నేను మొన్నే చెప్పే కదా, నాకున్న సమాచారం ప్రకారం రాజ్యసభ సభ్యత్వాలు వైసీపీ వాళ్ళు ఇంకా రాజీనామాలు చేస్తారు, ఎంతమంది చేస్తే అందులో 50-50 తీసుకోవాలనుకున్నారు వీళ్ళు. అది బీజేపీ అధినాయకత్వం తేల్చేసింది. అక్కడే అంత జాగ్రత్తగా లెక్కలు కట్టినప్పుడు ఈ లెక్క కట్టరా వాళ్ళు ఎమ్మెల్సీది. అందుకోసం వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడారా, లేదు వదిలేశారా వీళ్ళు. తెలుగుదేశం మీద అయితే విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు దేవినేని ఉమాకివ్వాలి, మంత్రిగా చేసినోడు, ఇరిగేషన్ మంత్రిగా. అట్లాంటి పర్సన్ కి పాపం టికెట్ కూడా ఇవ్వాలి మొన్న. అదేది దేవినేని కుటుంబం అనేది తరతరాలుగా ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఆత్మగా బతికినోళ్ళు. దేవినేని రమణ ఈయన కనీసం ఇంకో పార్టీ మొహం కూడా చూడనోళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా, అది లేదన్న బాధ ఉంటది కదా. ఇంకోటి బలమైనటువంటి శక్తి. నెక్స్ట్ అక్కడ ఒకటి